హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోతున్నాం బాహుబలి ప్రపంచాన్ని. ఎలాగైనా మిమ్మల్ని బాహుబలి ప్రపంచంలోకి తీసుకెళ్తాం. బాహుబలి 1, బాహుబలి 2 ఆధారంగా ఈ బాహుబలి 3 ఉండబోతుంది. బాహుబలి పార్ట్ 3లో చూపించింది అమరేంద్ర బాహుబలి బల్లాల దేవుడు కాలకేయుల్ని చంపి రాజుగా బాహుబలిని శివగామి నిర్ణయిస్తుంది. తర్వాత బిచ్చల దేవుడు తట్టుకోలేక బల్లాల దేవుణ్ణి మహారాజుని చెయ్యాలని పథకం వేస్తాడు. దేవసేనతో పెళ్లి చేయాలని శివగామిని బల్లాలదేవ ఒప్పిస్తాడు. అక్కడి నుండి శివగామికి అమరేంద్ర బాహుబలిని దూరం చేస్తారు. బిచ్చలదేవుడు రాజ్యసభలో అవమానించి శివగామితో బాహుబలిని ఆఖరికి కట్టపతో చంపిస్తారు. తల్లికి ఇచ్చిన మాట కోసం మహేంద్ర బాహుబలి తిరిగి వస్తాడు. బల్లాలదేవుణ్ణి చంపి మాహిష్మతికి మహారాజుగా అవుతాడు. అయితే మాహిష్మతి రాజ్యాన్ని స్థాపించే ముందు జరిగిన అన్యాయాలు ఏమి, అలాగే అమరేంద్ర బాహుబలి తండ్రిని మహారాజుని ఎవరు చంపారు, ఇంతకీ 50 సంవత్సరాల క్రితం జరిగిన మాహిష్మతి కథ ఎలా మొదలైంది, మహేంద్ర బాహుబలి మహారాజు అయిన తర్వాత మాహిష్మతిని ఎలా రక్షిస్తాడు, కట్టప్ప మాహిష్మతికి చేసిన అతిపెద్ద పొరపాటు ఏమిటి, అంతేకాకుండా కాలకేయ మనుషులు